మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకట్లో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం అందిన పిల్లరా, ఈ మధ్యలో దైవజనులు ప్రదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు. నంబర్స్ చాప్టర్ 1 ఫస్ట్ 2 verses. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లను: ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి తలల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రములు, వందనములు. మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరిచి ఈ దినం కొరకు మీరు ఉద్దేశించిన మీ సందేశం మీ ప్రజలకు అందించి మీరు మహిమను పొందవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువా నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం గాడ్స్ మెథడ్ ఆఫ్ అకౌంటబిలిటీ. దేవుడు ఎలాగూ ఆయన లెక్క, దేవుని లెక్క ఎలా ఉంటుంది, దేవుని లెక్క ఎలాగుంటుంది. ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజ సంఖ్య అనే అంశం మనము ఈ ఉదయకాలం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఖ్య. కొందరు ఏమనుకుంటారంటే సంఖ్యాకాండం నిర్గమకాండంలోని అనేక విషయాలు జరిగిన తరువాత సంఖ్యాకాండం సంఘటనేమో అనుకుంటారు. మీరు ఇప్పుడు చదివినటువంటి 1వ అధ్యాయం 1వ వచనంలో ఐగుప్తు నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ లెక్కేమన్నాడు దేవుడు. మనం నిర్గమకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం గమనిస్తే వారు చూడండి, టెంట్ నిలువ పెట్టారు.
టెంట్ ఎప్పుడు నిలువబెట్టారు? నిర్గమకాండం 40వ అధ్యాయం 17వ వచనం. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. దేవుడు ఆ తరువాత ఇక్కడ చెప్పాడు, టెంట్ నిలువబెట్టబడిన తరువాత సంఖ్యాకాండం. సో సంఖ్యాకాండంలో ఉన్నటువంటి అనేక విషయాలు నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారం నిలువబెట్టిన వెంటనే అనేటటువంటి మాట మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు సంఖ్యాకాండంలో ఈరోజు దేవుడు చెప్పినటువంటి మాట, గోత్రముల చొప్పున, ఇంటి ప్రధానుల చొప్పున, పితరుల యొక్క లెక్క చొప్పున పురుషుల సంఖ్య వ్రాయించమన్నాడు. అంటే స్త్రీలు, పిల్లలు వారిని లెక్కించబడినటువంటి వారిలో తీసుకోలేదు, కానీ వారు కూడా లక్షలాదిగానే ఉన్నారు. మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఖచ్చితంగా ఇద్దరో లేకుంటే ముగ్గురో బిడ్డలు, ఒకరు మాత్రం కాదు, ఒకరికంటే ఎక్కువే ఉండి ఉంటారు ఆ కాలాల్లో. ఇలా లెక్క వేసుకుంటే చాలా పెద్ద నంబరే వస్తుంది. మొదటి అధ్యాయం 46వ వచనంలో వారి లెక్క ఎంత అని అంటే, లెక్కింపబడి 6,03,550 మంది అయ్యారు. మళ్ళా వినండి, 6,03,550 మంది. ఒక్కొక్క గోత్రము చొప్పున 12 గోత్రాలను లెక్క వేశారు. మీరు మొదటి అధ్యాయం మీ బైబిల్స్ ఓపెన్ చేసుకుని రూబేను వాళ్ళ సంఖ్య ఎంత, షిమ్యోను, గాదు, యోద, ఇషాకారు, అలాగే జెబులూన్, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను, దాను, ఆషేర్, నఫ్తాలి. మీరు ఆ వచనాలు వెతుక్కుంటూ వెళ్ళండి, నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. రూబేను 46,500, షిమ్యోను 59,300, గాదు 45,650, యూద 74,600, ఇషాకారు 54,400, అలాగే జెబులూన్ 57,400, ఎఫ్రాయిము 40,500, మనష్షే 32,200, బెన్యామీన్ 35,400, గాదు 62,700, ఆషేరు 41,500, నఫ్తాలి 53,400. మొత్తం టోటల్ చేస్తే ఈ 12 గోత్రాల లెక్క 6,03,550 అవుతారు. వీరందరూ 20 సంవత్సరముల కంటే ఎక్కువ వయస్సు కలిగినటువంటి వారు. లేవీలను వీళ్ళ లెక్కలో చేర్చలేదు. గుర్తుంచుకోనండి, లేవీలను వీళ్ళ లెక్కలో చేర్చలేదు. లేవీయుల లెక్క వేరుగా ఉన్నది. లేవీయుల లెక్క మన 3వ అధ్యాయంలోనికి వస్తే లేవీయులను గూర్చి 3వ అధ్యాయం 39వ వచనం. మోషే అహరోన్లు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. లేవీయులనేమో 1 సంవత్సరం నుంచి లెక్కేసారు. 1 సంవత్సరం నుంచి ఎందుకు లెక్కేయాలండి? వీళ్ళని కూడా 20 ఏళ్ళు దాటిన వాళ్ళు కదా లెక్కేయాలి. దేవుడు అంటాడు 3వ అధ్యాయం 11-12 వచనాలు. ఇదిగో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను ఇశ్రాయేలీల్లో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీల్లో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారై ఉందురు. 13 ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించినాడు. మనుషుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలీయులలో అన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారయుందురు, నేనే యెహోవాను. 15వ వచనం. లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలెను.
ఒక నెల మొదలుకొని 20 ఏళ్ల వరకు మిగిలినటువంటి వారు ఆపి 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిని లెక్కిస్తే లేవీయులకు మాత్రం ఒక నెల లోపులో వారికే ఎగ్జంప్షన్ ఉన్నది. అంటే పొత్తిళ్లలో ఉన్నటువంటి శిష్యులకు మాత్రం. మిగిలినటువంటి వారందరినీ నెల మొదలుకొని. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అకౌంటెన్సీ, ఒక ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుంటాం. దేవుడు ఐగుప్తీయుల యొక్క తొలిచూళ్ళను హతం చేశాడు కనుక ఇశ్రాయేలీల తొలిచూలులన్నీ ఆయనవి. ఇశ్రాయేలీల తొలిచూళ్ళన్నీ ఆయనవి. అందుకని దేవుడు లేవీయులను తన కొరకు ప్రత్యేకించుకున్నటువంటి వీరిలో 1 మాసము పైబడి ఉన్నటువంటి వారందరినీ లెక్కించమన్నాడు. వారందరినీ లెక్కించినప్పుడు వారి లెక్క 22,000 అయింది. మనం చదువుకున్నాం 39. ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. 22,000 మంది. దేవుడు ఇంకేం చేశాడంటే అకౌంట్ ఇశ్రాయేలీలలో మొట్టమొదట పుట్టినటువంటి మగవాళ్ళు ఎంతో లెక్కేయమన్నాడు. ఈరోజు కొంచెం లెక్కలు చూస్తూ ఉన్నాం మనం. ఓపికగా వినండి. చాలా మార్లు సంఖ్యాకాండం అనేకులు చదవరు. ముఖ్యంగా ఈ లెక్కలు తిప్పేసేస్తూ ఉంటారు ఆ పేజీలు. 3వ అధ్యాయం 43వ వచనం, 42వ వచనం. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీల్లో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయం గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. అసలు ఇవి చదువుతూ ఉంటే ఎంత మనకు జ్ఞానం వెలిగింపు కలుగుతుందంటే, ఆహా, దేవుని మహా అద్భుతమైనటువంటి జ్ఞానము, ప్రణాళిక. లోకములోనికి జ్యేష్ఠుడుగా తన తొలిచూలు కుమారుడుగా కన్య అయిన మరియమ్మ కని యేసుక్రీస్తు ప్రభువును తొట్టిలో ఉంచింది. ఫస్ట్ బాండ్ తొలిచూలు కుమారుడు. పాత నిబంధన చరిత్రలో తొలిచూలు వారు ఎంతమంది అని లెక్కేస్తే 22,273. లేవీయులను లెక్క వేస్తే 22,000 అయ్యారు. ఈ లేవీయుల్లో గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు వీళ్ళందరూ ఉంటూ ఉన్నారు. మళ్ళా వీళ్ళల్లో ఇంకొక లెక్క ఉన్నది. ఆ లెక్కలోని తర్వాత వద్దాం మనం. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో తొలిచూలు లెక్క వేస్తే 22,273 వస్తే, లేవీయులలో నెల మొదలుకొని లెక్కించబడిన వారు 22,000 వస్తే 273 మంది ఎక్స్ట్రా ఉన్నారు ఇశ్రాయేలీల్లో. మరి వారి కొరకు లేవీయులలో ఎవరు లేరు. అందుకని దేవుడు ఏమన్నాడో తెలుసునా? 3వ అధ్యాయం 46వ వచనం. ఇశ్రాయేలులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకునవలెను. దీన్ని ఏమన్నారంటే 49వ వచనం విమోచన ధనము అన్నారు. మనము విలువ పెట్టి కొనబడిన వారైతే వెండి చేత 273 మంది విమోచింపబడ్డారు. కానీ మనం విలువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విమోచన రక్తం చేత, జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మనం విమోచింపబడ్డాం. అందరిలో జ్యేష్ఠుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని జ్యేష్ఠ కుమారుడు మన కొరకు సిలువలో అప్పగింపబడ్డాడు. అర్పణగా ఆయన అప్పగింపబడ్డాడు. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే అంతా లెక్కే. పురుషులు ఎంతమంది, వాళ్ళ కుటుంబాలు ఎన్ని, ఇక భార్య పిల్లలు సరే అనుకోండి, ఆ లెక్కలు వేరుగా ఉండుండొచ్చేమో కానీ ఈ లెక్క దేవుని కొరకు అవసరమైనటువంటి లెక్క ఇది. ఇంకొక లెక్క ఏంటంటే
పరిచర్య చేసేటటువంటి లేవీలు, పరిచర్య చేసే లేవీలకు యుద్ధం చేసేవాళ్ళు ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ యుద్ధశూరులు కాబట్టి వాళ్ళ లెక్క. కానీ పరిచర్య చేయటానికి మాత్రం 30 ఏళ్ళు లెక్క. 4వ అధ్యాయం 3వ వచనం. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్య వ్రాయించుము. కనుక ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయటానికి 30 సంవత్సరాలు ఉండాలి. 50 తర్వాత ఇక వారికి పరిచర్య చేయనక్కర్లేదు. గమనించండి. వీరిలో గెర్షోను వంశం వారు 2630, కహాతు 2750, మెరారి 3200, మొత్తం 8580 మంది. 4వ అధ్యాయం 48వ వచనం. ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. 8580, 8580. వీరు 2 విధాలుగా ఉన్నారు. పరిశుద్ధ స్థలములో నిలిచి పరిచర్య చేసేవారు ఉన్నారు, పరిచర్య చేసేవారికి సహాయకులుగా ఉన్నారు. అందుకే సేవయు మోతయు అన్నారు. అంటే భుజాల మీద మోసేటటువంటి వారు. టెంట్ను కానివ్వండి, మిగిలినటువంటి ఉపకరణాలను కానివ్వండి, వాటి ప్యాకింగు, వాటి మెదడు, వాటి ట్రాన్స్పోర్టేషను చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. కనుక ఇక్కడ లేవీలను 30 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ కూర్చోటానికి ఒక స్టూల్ ఉండదు. వారు నిలవబడే చేయాలి, వారు వంతుల చొప్పున చేయాలి. షిఫ్ట్ సిస్టమ్ ఉండేది. అందుకే జకర్యాను గురించి మనం నూతన నిబంధనలో చదివేటప్పుడు జకర్యా యాజక్రమం చొప్పున తాను ధూపం వేసేటటువంటి వంతు వచ్చినప్పుడు కనుక వాళ్లకు సిస్టమ్, ఒక ఏర్పాటు ఉండేది. ఎవరు ఎప్పుడు ఏ పరిచర్య జరిగించాలి, సేవ చేసేటటువంటి వారు. అలాగే మందిరంలో ఇంకా ఇతర బాధ్యతలు, దేవాలయం వచ్చిన తర్వాత మోసేటటువంటి పని తప్పింది, కానీ ఇతర బాధ్యతలు ఉన్నాయి. సో యాజకులు, పరిచారకులు. నూతన నిబంధనలో సంఘం అర్థం కావాలంటే మనకి ఈ సత్యం పాత నిబంధనలో తెలియాలి. ఎందుకు ఈ లెక్కలన్నీ? దేవుడే మనిషికి లెక్కలు చాలా నేర్పించాడు. చెప్పాలంటే దేవుడు మాదిరి చూపించాడు. ఆదికాండంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు 2వ అధ్యాయం 2వ వచనం లేక 1వ వచనం నుండి, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినం విశ్రమించను. సో 6 days వర్క్, 1 day రెస్ట్. ఇది దేవుని క్రమం. అందుకే అనేక దేశాల్లో సండే ఉంటుంది. అయితే మధ్యప్రాచ్యంలో, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ వాళ్ళు శుక్రవారం సెలవిచ్చి మిగిలినటువంటి 6 రోజులు వాళ్ళు వర్క్ చేసేటటువంటి మెథడ్ వాళ్ళు అడాప్ట్ చేస్తూ ఉన్నారు. 6 దినాలు పని చేయాలి, 1 దినం విశ్రమించడం అనేది దేవుని పద్ధతి. మనం మామూలుగా 60 years రిటైర్మెంట్ ఏజ్. మరి అమెరికాలో అయితే 60 కాదు, 60+ రిటైర్మెంట్ ఏజ్. 60 అంటే టూ ఎర్లీ అంటారు వాళ్ళు. నోవహు కట్టినటువంటి ఓడలోనికి రండి. 6వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం. నీవు దాన్ని చేయవలసిన విధమిది, ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును కలదై ఉండవాలి. కొలతలు దేవుడిచ్చాడు. ఈ దినం అరారాతు పర్వతాల్లో, టర్కీలో అరారాత్ అనేటటువంటి పర్వతాల్లో బాగా భయంకరమైనటువంటి మంచుతో కబ్బడినటువంటి ప్రాంతాల్లో ఈ ఓడ యొక్క శిథిలాలు ఉన్నట్టుగా గమనించారు. ఎందుకంటే అది చితిసారకపు మానుతో చేయబడినది కనుక ఆ ఓడ యొక్క శిథిలాలు ఇంకా నిలిచి ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
నోవాస్ ఆర్క్. ఇప్పుడు ఈ ఓడ నీళ్ల మీద లేక దేవుడు తన ఉగ్రతను భూమి మీద కుమ్మరించినప్పుడు ఎన్ని దినాలు కుమ్మరించాడు ముందే చెప్పాడు. 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాను. నోవహు కట్టాడు. 6వ అధ్యాయము పూర్తయ్యేసరికి నోవహు ఓడ కట్టడం అయిపోయింది. ఫైనల్గా వీళ్ళు ఓడలో ప్రవేశించడానికి ఆహారాన్ని ఆ ఓడలో ఉండేటటువంటి వారి కొరకు లేక జంతువుల కొరకు తమ కుటుంబం కొరకు 3 కుమారులు 3 కోడండ్లు తన భార్య 8 మంది ప్లస్ ఓడలో ప్రవేశించబోయేటటువంటి పక్షులు జంతువులు వాటన్నిటి కొరకు ఆహారాన్ని నీ యొద్ద ఉంచుకొనుము. 3వ వచనం చివరి భాగం. పక్షులను వీటన్నిటిని ఈ 7 days దేవుడు టైం ఇచ్చాడు. 21వ వచనం 6వ అధ్యాయం. నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొని. సో మొత్తం గ్యాదర్ చేసుకున్నాడు. ఫైనల్గా 7 రోజులు టైం ఇచ్చాడు దేవుడు. 7 రోజులు టైం ఇచ్చి వాళ్ళు ప్రవేశించమని చెప్పాడు. 7 రోజులు అయిపోగానే 40 పగళ్ళు 40 రాత్రులు లెక్కే. దేవుని ఉగ్రత కుమ్మరించబడటానికి కూడా ఒక టైం లిమిట్ ఉన్నది. జలప్రళయం రావటానికి ముందు 7 రోజుల ముందే ఫైనల్గా ఇక వర్షం స్టార్ట్ కాకముందు కుంభవృష్టి, ఆకాశపు తూములు విప్పబడి క్రింద భూమిలో అగాధపు తూములు విప్పబడి విప్పబడటానికి ముందు 40 పగళ్ళు 40 రాత్రులు నేను వర్షం కురిపిస్తానని చెప్పారు. మరి ఒక టైం లిమిట్ ఆయనే స్పెసిఫై చేశాడు. ఫైనల్గా ఇక 7 రోజులకు బిగిన్ అవుద్దని దేవుడు టైం సెట్ చేశాడు. కౌంట్ డౌన్ 7 days ఇచ్చాడు. ఆ తరువాత ఈ 40 దినాలు ఈ జలప్రళయం అయిన తర్వాత భూమి అంతా ఆరటానికి ఆ సమయం వేరనుకండి, మాసాలు పట్టింది, అదంతా వేరు. కానీ ఉగ్రత కుమ్మరించబడింది ఎంతకాలం అంటే 40 days. తరువాత నిర్గమకాండం 25వ అధ్యాయంలోనికి వద్దాం. నేను వారి మధ్య నివసించేటట్లు ప్రత్యక్షపు గుడారం నిర్మించాలి అని దేవుడు మోషేకి చెప్పాడు. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించేటట్లు 25వ అధ్యాయం 8వ వచనం. మరి వారి మధ్య నివసించడానికి ప్రత్యక్ష గుడారం నిర్మించాలి అని చెప్పినటువంటి దేవుడు 25, 26, 27, 28 అధ్యాయాల్లో వారు తమ మధ్య దేవుని గుడారం ఉండాలి అంటే దానిలో ఉండవలసినటువంటి వస్తువులను గూర్చి, ఉపకరణాలను గూర్చి, అలాగే మందిరపు తెరలను గూర్చి, దిమ్మెలను గూర్చి, పలకలను గూర్చి, యాజకులు ధరించేటటువంటి వస్త్రాలను గూర్చి వివరంగా 4 అధ్యాయాలు తాను చెప్పాడు. మీరు తర్వాత 25, 26, 27, 28 అధ్యాయాలు చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు కొలతలు ఇచ్చాడు. దీన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే ఖచ్చితంగా మోషే కొండ మీదకి వెళ్ళేటప్పుడు తాను నోట్ చేసుకునే నిమిత్తం ఏదైనా తీసుకుని వెళ్ళి ఉండాలి. లేకుంటే ఈ కొలతలు మెమరీలో ఉంచుకుని రిప్రొడ్యూస్ చేయగలిగిన అంత ఈజీగా ఇవ్వబడినటువంటి కొలతలు కాదు. ఎన్ని కొలతలు, ఎన్ని విషయాలు బైబిల్లో మనము ధ్యానం చేస్తే ఇన్ బిట్వీన్ ద లైన్స్ మనకు అర్థమవుతుంది. మోషే దేవుడు చెప్పబోయేది వ్రాసుకోవటానికి సిద్ధపడి వెళ్ళాడు. ఎందుకంటే ప్రజలకు అందించాలి. దేవుడేమో తన వ్రేలుతో 2 పలకలు 10 ఆజ్ఞలు రాయించి ఇచ్చాడు. అయితే దేవుడు 25వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ చాలా అద్భుతంగా మోషేకు అర్థమైపోయింది. దేవుడు ఎన్నో విషయాలు బయలుపరచబోతూ ఉన్నాడు అని. కనుక
దేవుడు చెప్పిందంతా చేశాడు. మనం 40వ అధ్యాయం వచ్చేసరికి ఏం చూస్తామంటే, నిర్గమకాండం యెహోవా ఆజ్ఞాపించిందంతా మోషే చేసాడు అని ఎన్ని మార్లు వ్రాయబడింది? 40వ అధ్యాయంలో 16వ వచనం, 18వ వచనం, 20వ వచనం, 24వ వచనం, 22వ వచనం, 26, 28, 30 వచనాల్లో మొత్తం 8 పర్యాయాలు వ్రాయబడింది. వ్రాయబడినటువంటి మాట, దేవుడు చెప్పినట్టు మోషే ఆ పని సంపూర్తి చేశాడు. 16వ వచనం, మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ చేసెను, అలాగుననే చేశాను. ఎందుకు ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఇంత స్పష్టంగా నిర్గమకాండం 40వ అధ్యాయంలో దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు? మనం మన జీవితాల్లో దేవుడు ఆజ్ఞాపించినవి చేయలేకపోతూ ఉన్నాం. కొన్నిట్లో ఛాయిస్ ఉంటుంది, కొన్నిట్లో ఛాయిస్ ఉండదు. గుర్తుంచుకోండి, కొన్నిట్లో ఛాయిస్ ఉంటుంది, కొన్నిట్లో ఛాయిస్ ఉండదు. ఛాయిస్ లేనివి దట్ ఇస్ ఎ కమాండ్, ఆజ్ఞ, దాన్ని చేయాలి, పాటించాలి. ఛాయిస్ ఉంటుంది, దేవుడే కొన్నిసార్లు ఛాయిస్ ఇస్తాడు, నీ ఇష్టం, చూజ్ చేసుకోవటానికి నీకు కొంచెం స్కోప్ ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్పిందంతా మోషే చేశాడు. దాని రిజల్ట్ ఏంటంటే 34వ వచనం, నిర్గమకాండం 40:34, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మన జీవితాల్లో దేవుని మహిమ మనం చూడలేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పింది మనం చేయటం లేదు, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని మనం చేయటం లేదు. మనం అనుకున్నది చేస్తాం, మన ఇష్టాన్ని చేస్తాం, మన బంధువుల ఇష్టం, మన ఇంటి వారి ఇష్టం, మన స్నేహితుల యొక్క ఇష్టం, లేక మన వెల్ విషర్స్ ఏం చెప్పారో వారి ఇష్టాన్ని మనం పరిగణనలోనికి తీసుకుంటాం. కానీ దేవుడు చెప్పింది మనిషి చేయలేకపోతున్నాడు. అందుకే దేవుని మహిమను మనం చూడలేకపోతున్నాం. జ్ఞాపకం పెట్టుకోండి, మహిమను నీవు చూడాలి అని అనుకుంటున్నావా? ఈ పరిచర్య 75లో పరిచర్య ప్రారంభింపబడక మునుపు గో అండ్ ప్రీచ్ గాస్పెల్ టీమ్ అని చెన్నై నుండి ఒక టీం వచ్చేవారు. ప్రకాశ్రావు గారు, వారి ఆరిజిన్ నాయుడుపేట ప్రసాదరావు గారికి బంధువు వారు టీంని తీసుకొచ్చేవారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో. ఈ టౌన్ యొక్క వీధులన్నింటిలో గాస్పెల్ చెప్పేసేసి ఎస్ఎల్సి కాంపౌండ్లో మీటింగ్ పెట్టడం జరిగేది. పాలీశ్వరపు గారు లాంటి వాళ్ళ ఆ దినాల్లో కూడాను సూళ్ళూరుపేటలో వచ్చి వాళ్ళు వాక్య పరిచర్య చేశారు. వారు ఒక పాట పాడేవారు, ఇదో మనుష్యుల మధ్యలో దేవాది దేవుడు వాసం చేయుదురే, దైవం వాసం చేయు స్థలము తన జనముల మధ్యనేగా, దైవం తానే వారి ప్రభువై ఉండి కన్నీటిని తుడుచును అనేటటువంటి పాట వారు తమిళ్లో నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి పాట పాడేవారు. ఇదిగో దేవుని నివాసం మనుషుల మధ్య ఉంటుంది. ఆ పాట యొక్క అర్థం, దేవుడు మనుషుల మధ్య నివసించడానికి ఆయన దిగి వస్తాడు. దేవుడు మన మధ్యకి దిగి వస్తే మనకేం కలుగుతుంది? గొప్ప ప్రొటెక్షన్ ఉన్నది. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి దేవుడు అగ్నిస్తంభంగా తన ప్రొటెక్షన్ వారికి ఇచ్చాడు. అగ్నిస్తంభం ఇశ్రాయేలీల యొక్క క్యాంప్ అంతటిపైన ఉన్నందువలన ఏ క్రూర మృగములు వారిని సమీపించలేకపోయినాయి, ఏ హాని వారికి కలుగలేదు. పగలు ఆ మేఘస్తంభం ఏసీ కూలింగ్ వారికి ఇచ్చింది కనుక మార్గాయాసంతో వారు సొమసిల్లి పోలేదు. ఆ ఎడారిలో, వారి యాత్రలో, వారి ప్రయాణంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ అండి. మీరు కైరో నుండి, ఈజిప్ట్లో కైరో నుండి ఇజ్రాయెల్ దేశానికి బై రోడ్ మీరు ట్రావెల్ చేస్తే ఒక రోజు కంటే ఎక్కువ పడుతుంది. మధ్యలో ఎక్కడో ఒక చోట నైట్ మీరు ఆగాల్సి వస్తుంది. అక్కడ మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి అన్ని నిర్మాణం చేశారనుకోండి. ఆ కొండలు అవన్నీ చూస్తూ ఉంటే దేవుడు ఏసీ ఎందుకు ప్రొవైడ్ చేశాడు ఆకాశంలోనే ఇశ్రాయేలీలకు అంటే, ఆయన
మేఘస్తంభముగా వారికి ఉండకపోతే వారు చనిపోయి ఉండేవారు ఆ ఎండవేడిమికి అని మనకు అర్థమవుతుంది. దేవుడు మనతో ఉంటే ప్రొటెక్షన్, కాపుదల మనకున్నది. 2, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన ఆహారం మన్నా కురిపించాడు. అన్ని లక్షల మందికి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫుడ్? ఎక్కడ సరిపోతుంది? ఎన్ని కూరగాయలు కావాలి? ఎన్ని ఆహార పదార్థాలు కావాలి? పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు. పనేమీ లేనప్పుడు ఆకలి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు ఆహారాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఫుడ్. వారు మన్నా తిన్నారు, దేవదూతల ఆహారాన్ని వారు పూజించారు. 3వది, వారికి సిక్నెస్ లేదు. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు, ఐగుప్తీయులకు వచ్చినటువంటి ఏ రోగం నీకు రాని అని అన్నాడు. సిక్నెస్ లేదు. ఆరోగ్యంగా ఉండటం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. అది ఎవరికి అర్థమవుతుందంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యి లక్షలు వేలు బిల్లు కట్టిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం ఎంత గొప్ప విషయమో. లోకంలో సామెత ఉంది కదా, ఆరోగ్యము మహాభాగ్యము అన్నారు. లోకంలో భాగ్యాలు ఉన్నాయి, బంగారు, వెండి, వస్తువులు, నగలు, వస్త్రాలు, వాహనాలు, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ భాగ్యం. కానీ ఆరోగ్యం ఉన్న పెట్టుకోండి. దేవుడు మనకు తోడుగా ఉంటే 1 మనకు కాపుదల ఉన్నది. దేవుడు మనకు తోడుగా ఉంటే 2 ఆహారం, ఫుడ్, ప్రొటెక్షన్ అండ్ ఫుడ్. 3వది హెల్త్, ఆరోగ్యం ఉన్నది. సిక్నెస్ లేదు, ఆరోగ్యం ఉన్నది. కాబట్టి దేవుడు మనకు అనేక విషయాల్లో మనము ఆ స్పృహ కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ స్పృహ కలిగి ఉండాలి. ఏ స్పృహ? లెక్కలు. దేవుని ప్రజలందరూ లెక్కించబడినటువంటి వారు. ఇప్పుడు ఆదికాండ గ్రంథంలోనికి వెళ్ళి దేవుడు పితరులు జీవించిన సంవత్సరాల లెక్క వ్రాయించాడండి. అది చూద్దామా ఒకసారి? ఈరోజు లెక్కలే చెప్తూ ఉన్నాను మీకు నేను. దేవుడు మరి ఏది పెడితే మనం అదే వాక్యాహారాన్ని స్వీకరించాలి. ఆదికాండం 5వ అధ్యాయంలో షేతు మొదలుకొని షేతు, ఏనోషు, కేయినాను, మహల్లేలు, ఎరెదు, అలాగే అనోకు, ఇలాగూ మెతూషెల, లెమెకు, మధ్యలో అర్పక్షదు నేను మిస్ చేసేనేమో, వీళ్ళందరినీ వీని కూర్చున్నటువంటి ఈ జీవిత సంవత్సరాలను కూర్చున్నటువంటి విషయాలు చాలా క్లియర్గా ఇక్కడ 5వ అధ్యాయంలో దేవుడు రికార్డ్ చేయించాడు. ఎందుకు దేవుడు ఇవన్నీ వ్రాయించాడు? దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము లెక్కే. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము లెక్కే. సరే, 10వ అధ్యాయంలో జలప్రళయము తరువాత విస్తరించినటువంటి నోవహు కుటుంబీకుల యొక్క వివరాలు దేవుడు వ్రాయించాడు. 11వ అధ్యాయం వచ్చేసరికి షేములో నుండి అర్పక్షతో వచ్చాడు. అర్పక్షదు నుండి షేలహు, ఏబెరు, పెలెగు, రయు, సెరు, నాహోరు, తెరహు, అబ్రాం లేక అబ్రహాం. 11వ అధ్యాయంలో వారి జీవిత సంవత్సరాల లెక్క దేవుడు వ్రాయించాడు. అద్భుతం కదా? ఈ అధ్యాయాలన్నీ చదువుతూ ఉంటే మనకేమనిపిస్తుంది? దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసాలు, ఎన్ని దినాలు నీకు ఆయుష్కాలం ఇచ్చాడో అది కూడా లెక్కే. అది కూడా లెక్కే. లెక్కలేనిది ఎవరికి అంటే మనిషికే లెక్కలేదు. అది విషయం. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి, ఆదికాండంలో దీవెన మిస్ అయినటువంటి ఏదోము లేక ఏషావు ఉన్నాడు. చూడండి, ఆదికాండం 36వ అధ్యాయం. ఎదోమను ఏషావు వంశావళి ఇదే. మొదటి వచనం, జెనసిస్ 36. ఇతడు దీవెనను తృణీకరించి పోగొట్టుకున్నాడు. ఆ దీవెన యాకోబుకు వచ్చింది. దీవెనను తృణీకరించిన ఎదోమీయుల యొక్క వంశావళులు లేక వాళ్ళ లెక్కలన్నీ, వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఒక అధ్యాయం దేవుడు వ్రాయించాడు.
వీరు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో వీరికి ఏం ఉపయోగం లేదు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించే కాలం నాటికి యెరూషలేము ఎవరి అధీనం క్రింద ఉన్నదంటే హేరోదు క్రింద ఉన్నది. హేరోదు ఎవరు అంటే హాఫ్ జూ, ఎదోమీయుల్లో నుండి వచ్చినటువంటి వాడు. హాఫ్ జూ తాను, యాకోబులో నుండి వచ్చిన వాడు కాదు, ఎదోమీయుడు తాను, హాఫ్ జూ. దేవుడు కనికరం చూపి, కృప చూపి ఆదికాండం 36లో ఎదోమీయుల యొక్క విషయాలు కూడా వ్రాయించాడు. ఆదికాండం 46లోనికి రండి. ఆదికాండం 46లో మొత్తం ఎంతమంది ఐగుప్తుకు వచ్చారు యాకోబు కుటుంబపు వారు? 46వ అధ్యాయం 8వ వచనం. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. 27వ వచనం. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ఆ పైన 26వ వచనంలో కోడండ్రను వినాయించి అతని గర్భవాసమును పుట్టిన యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అని మొత్తం లెక్క ఇక్కడ ఇవ్వబడింది. ఎందుకు చెప్తూ ఉన్నాము, ఎందుకు ఈ విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నామంటే దేవునికి లెక్క ఉన్నది. లెక్కలేనిది ఎవరికి? మనకే. దేవుడు నీకు ఒక దినం అనుగ్రహిస్తే ఆ దినం ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. దేవుడు ఒక అవకాశం ఇస్తే అవకాశాన్ని దేవుని కొరకు ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనిషికి అర్థం కాలేదు. మనం అనుకుంటాం కొన్ని రాళ్ళు 100 సంవత్సరాలు ఉంటాయి, అట్లాగూ 100 ఏళ్ళు నేను చెక్కు చెదరకుండా ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు మనిషి. పాపం చాలామంది ప్రకృతి వైద్యులు గొంతెత్తి అరుస్తున్నారు. మనం తినేటటువంటి ఆహారం అంతా కలుషితమైందే, అందుకే చాలా ఆరోగ్య సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాము అని. నేచర్ క్యూర్ హాస్పిటల్స్ లేకుంటే సంస్థలు రన్ చేసేటటువంటి వాళ్ళు జీన్ మోడిఫికేషన్ చేసినటువంటి పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మనం ఏమేమి వాడుతూ ఉన్నాం, ఆహార పదార్థాలు కానివ్వండి, ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, ఏమేమి వాడుతూ ఉన్నాం, వాటన్నిటి గురించి వాళ్ళు వివరంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. మనం అనుకుంటాం 100 ఏళ్ళు ఆటోమేటిక్గా మనం బ్రతకాలి కదా అని అనుకుంటూ ఉంటాం. ఆయుష్కాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని కృప ఉండాలి. అంతేకాకుండా నియమాలు మనం పాటించాలి. పాటించం, మన ఇష్టం వచ్చినట్టు తింటాం, మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. అయితే మనం దీర్ఘాయుష్ కలిగి ఉండాలని మనిషి కోరుకుంటూ ఉంటాడు. అది న్యాయం కాదు కదా, సబబు కాదు కదా. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలం లెక్కే. అంతేకాదు దేవునికి మనిషి ఇచ్చేటటువంటి అర్పణలు కూడా లెక్కే. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 2వ వచనం లేక 2వ వచనం, మొదటి 2 వచనాలు. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దానిని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్రముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇశ్రాయేలీయుల్లోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. ఈ 7వ అధ్యాయంలో మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 10వ రోజు, 12వ రోజు ఇలాగూ ఎవరెవరు ఒక్కొక్క రోజు అర్పణం తెచ్చారు మొత్తం దేవుడు వ్రాయించాడు. ఎందుకు? దేవునికి మనం ఇచ్చేటటువంటి అర్పణలు, కానుకలు, దశంభాగాలు, దేవుని సన్నిధిలోకి తెచ్చే ఈవులన్నీ పరలోకపు లెక్కలో ఉంటాయి అనేటటువంటి మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో దావీదు తన ఆయుష్కాలంలో చివరి సంవత్సరాల్లో
దేవుని కొరకు మందిరం కట్టాలి, చాలా ఆశపడ్డాడు తాను, చాలా ఆశపడ్డాడు. 29వ అధ్యాయం, చాలా ప్రయాసపడ్డాడు తాను. 2వ వచనంలో, నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారం, అలాగే వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేదికి రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణములు గల పలు విధములకు రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి. ఆ తర్వాత అంటాడు, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అని వారి ముందు ఒక ప్రశ్న ఉంచాను. 5వ వచనం, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అన్నాడు. వాళ్ళు సంతోషంగా ఇచ్చారు. ఆ లెక్క కూడా వ్రాయబడింది. 7వ వచనంలో, మనఃపూర్వకముగా దేవుని మందిర పనికి అని బంగారము, తర్వాత వెండి, ఇత్తడి, ఇనుము, రత్నములు అవన్నీ వారు. 9వ వచనం, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడి. అన్ని లెక్కేనండి. ఈరోజు 3 విషయాలు మీరు గ్రహించాలి అని నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిది, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము లెక్కే. అంతేకాదు, నీవు దేవుని మహిమను చూడటానికి దేవునికి విధేయుడు అవుతూ ఉన్నావా? దేవుడు చెప్పింది చేస్తూ ఉన్నావా? 8 సార్లు మరి నిర్గమకాండం ఆఖరి అధ్యాయంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన దాని చొప్పున మోషే చేశాను. ఎందుకు దేవుడు రాయించాడు ఆ మాట? దేవుడు చెప్పింది నీవు చేస్తూ ఉన్నావా? మొదటి ప్రశ్న. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని గుర్చినటువంటి గ్రహింపు నీవు కలిగి ఉన్నావా? రెండవ ప్రశ్న. మూడవది, నీ ఫైనాన్సెస్ కూడా నీవు లెక్క కలిగి ఉండాలి. వాటిల్లో దేవుని భాగమే కాదు, దేవునికి మనఃపూర్వకంగా ఇచ్చేది, తాను మక్కువపడి సంపాదించిందే కాక మనఃపూర్వకంగా కూడా నేను సంపాదించాను అన్నాడు. ఆత్మ సంబంధంగా చెప్పాలంటే దేవుని సేవా పరిచర్య కట్టడానికి రకరకాల వ్యక్తులు కావాలి. కొందరు విలువైనటువంటి రాళ్లలాగా ఉంటారు, కొందరు బంగారం వంటి వారు ఉంటారు, కొందరు వెండి వంటి వారు ఉంటారు, కొందరు మందిరానికి వాడేటటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు, వాటి నేచర్ మనం స్టడీ చేస్తే దేవుని సంఘంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. సంఘాన్ని కట్టడం ఆత్మ సంబంధమైన మందిరం, అది ఆత్మ సంబంధమైన మందిరం. ఫిజికల్గా కట్టేటటువంటి మందిరాలు అవి ప్రక్కన పెడదాం, ఆ నిర్మాణాలను ప్రక్కన పెడదాం. మీకు తెలుసో లేదో, అమెరికా దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో అనేక చర్చ్ బిల్డింగ్స్ వాటిని మెయింటైన్ చేయలేక కొన్నిసార్లు కొందరు వాటిని అమ్మినటువంటి సందర్భాలు విన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇంగ్లాండ్ దేశంలో క్రైస్తవ విశ్వాసానికి చెందనటువంటి వారు, ఇతర మత విశ్వాసానికి చెందిన వారు ప్రాపర్టీస్ కొనేసేసి వాటిని ఎలాగో మార్చారో ఆ సంఘటనలు చదువుతుంటే చాలా బాధేస్తుంది. ఈ పాండమిక్ ముందు కొన్ని సంవత్సరాలుగా వినబడేటటువంటి మాట, ఆదివారం చర్చెస్కి వెళ్ళే వాళ్ళు ఎవరు? కొన్ని సంఘాలు తప్ప. పెద్ద పెద్ద సంఘాలు కొన్ని ఉన్నాయి, ఎంతో సేవ జరుగుతూ ఉన్నది అమెరికాలో, ఇంగ్లాండ్లో, కాదని చెప్పం. ముఖ్యంగా ఇంగ్లాండ్ చిన్న దేశం అనుకండి, అమెరికా చాలా చోట్ల ముసలి వాళ్ళు, అలాగే నిరుద్యోగులు, బహుశా కొంతమంది పిల్లలు అటువంటి వారు వెళ్తారేమో కానీ యవనస్తులు వెళ్ళరు, జాబ్ హోల్డర్స్ వెళ్ళరు. వీకెండ్స్కి ఎక్కడికి వెళ్తారు? వీకెండ్స్ హాలిడే హ్యాపీగా గడపడానికి ఎక్కడికో కార్లు వేసుకుని పోతూ ఉండేవాడు, వెళ్ళేటటువంటి వాడు. చాలా విచారకరం కదా, చాలా విచారకరం. దేవుడు ఇచ్చినటువంటివన్నీ లెక్కే. లెక్కలేనిది ఎవరికి అంటే మనకి.
దేవుని కొరకు ఇచ్చేవి కూడా దేవుడు తన లెక్కలో ఆయన వ్రాయిస్తూ ఉన్నాడు. లెక్కలో ఉంటూ ఉన్నాయి. మీరు నాకు పంపించిన వస్తువులు అవి యెహోవాకు ప్రీతికరమైనవి అంటాడు పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో వారు పంపిన ఈవిని గురించి. కనుక మనం మన జీవితాల్లో మరి లెక్కలు, దేవుడు అకౌంట్స్, ఇశ్రాయేలీలకు చాలా లెక్కలు నేర్పించాడు. అందుకే వాళ్ళు జెమ్స్. థియరీ ఆఫ్ రిలేటివిటీ E=mc², ఐన్స్టైన్ సాపేక్షత సిద్ధాంతం యూదులు లెక్కల్లో చాలా వారు ఎక్స్పర్ట్స్గా ఉంటూ ఉన్నారు. కారణం వారు చదివినటువంటి పాత నిబంధన గ్రంథాలు, దేవుడు వారికి నేర్పించినటువంటి విషయాలు అని జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఈ ఉదయకాలం మరొకసారి 3 ప్రశ్నలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది, దేవుడు చెప్పిందంతా నీవు చేస్తూ ఉన్నావా? దేవునికి విధేయుడు అవుతూ ఉన్నావా? రెండవ ప్రశ్న, విధేయుడు అయితే ఏం చూస్తావు అంటే దేవుని మహిమ చూస్తావు. రెండోది, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలం, సంవత్సరాలను నీవేం చేస్తూ ఉన్నావు? మూడవది, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆర్థిక వనరుల విషయాల్లో దేవునికి లెక్క అప్పగించవలసి వస్తే, దశంభాగం ఇచ్చాను కదా దేవునికి అయిపోయిందని అనుకుంటారు. మిగిలిన 9 భాగాల పైన కూడా అధికారము దేవునిది. దేవుని చిత్తానుసారంగానే వాటిని ఖర్చు పెట్టాలి అనేటటువంటి విషయం. మనము దేవుడిచ్చిన దాని అంతటికీ ధర్మకర్తలమే కానీ మనం ఆస్తికర్తలం కాదు అనేటటువంటి గ్రహింపు రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ కలిగి ఉండాలి. ఈ ఉదయకాలం సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో మనం మొట్టమొదట చదువుకున్నటువంటి మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 2వ వచనం, ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితల కుటుంబములను బట్టి వారి వారి తలల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో యూదులు వారు నేర్చుకున్నటువంటి నంబర్స్ సంఖ్యాకాండం పెంటెట్యూక్లో ఈ 4వ పుస్తకాన్ని మేము చూచినప్పుడు ఈ తోరాలో దేవా వారు నేర్చుకున్నటువంటి అనేక విషయాలు వారికి ఎంతో జ్ఞానాన్ని కలిగించినవని, వారెంతో మీ ఆజ్ఞలు గుర్చినటువంటి స్పృహ కలిగిన వారని మేము గ్రహిస్తూ ఉన్నాం. మీరు చెప్పినట్టు మేము చేస్తే మీ మహిమ చూస్తామని, మీరు మాకు అనుగ్రహించినటువంటి వాటన్నిటి విషయాల్లో, ఆయుష్కాలం విషయాల్లో దేవా మేము లెక్క అప్పగించవలసినటువంటి వారమని, సంవత్సరాలు, మాసాలు, దినాలు వాటన్నిటి గురించినటువంటి లెక్క మేము ఇవ్వాల్సి ఉంటుందనేటటువంటి ఒక ఆలోచన, భయము మీరు మాలో కలిగించండి. అలాగే మీరు మాకు అనుగ్రహించేటటువంటి ఫైనాన్సెస్ వాటి విషయాల్లో కూడా మేము నమ్మకంగా ఉండటానికి మీరు మాకు నేర్పించండి. ఇశ్రాయేలీలను లెక్కించమని చెప్పారు. మా కొరకు మీరు శరీరధారిగా, జ్యేష్ఠ కుమారుడుగా, దేవుని జ్యేష్ఠ కుమారుడుగా వచ్చి మీ ప్రాణరక్తాన్ని పెట్టి విమోచించి జ్యేష్ఠుల సంఘంలోనికి మీరు మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు. మా ప్రాణ పరిక్రయ ధనం, విమోచన ధనం గొప్పదైనందుకు స్తోత్రాలు. మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు దేవా. మీరు మాతో ఉండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేసేవాడుగా, మమ్మల్ని ఫీడ్ చేసేవాడుగా, అలాగూ అనారోగ్యాన్ని మా మధ్య నుండి తొలగించి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చేటటువంటి మా రక్షకుడుగా, దేవుడుగా మాకుండమని ఈ సందేశం వినేటటువంటి మీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, షారూన్ సంఘాన్ని, విశ్వాసులను, బ్రాంచెస్ను, అలా ఈ ఛానల్లో ఈ సందేశాలు విని వీక్షించేటటువంటి మీ బిడ్డలందరినీ మీ దయగల, కాపుదల గల మీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.